మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మన దేవుడు నమ్మదగినవాడు, మన ఎడల మేలు చేయవాడు, మేలు చేస్తూ ఉన్నవాడు, మేలులతో నింపబోతూ ఉన్నాడు. అటు దేవుణ్ణి సన్నుతిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను, వారి ప్రతి అవసరతలను కూడా నీ పాదాల యొద్ద పెట్టి ఉన్నాను. నమ్మదగిన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, విజయాన్ని ఇచ్చే దేవుడవు, కాపాడి రక్షించే దేవుడవు, సమాధానంతో నింపి అయ్యా వారి పరిస్థితులను మార్చగలిగిన అద్భుతకరుడవు నాయన, నీకు వందనాలు. అసాధ్యమైనది ఏది కూడా నీకు లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు, నీపై ఆధారపడిన వారిని, అయ్యా నిన్ను ఆనుకొని నిన్ను వెంబడిస్తున్న వారిని చేయి పట్టుకొని నడిపించే గొప్ప దేవుడు. అటు మా గొప్ప దేవ, ఇదిగో ఈ మాటలు వింటున్న వారి హృదయాలను కట్టి స్థిరపరిచి వారి అగ్రతలు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఒక 2 సందర్భాలను వాక్యములో నుండి జ్ఞాపకం చేసుకున్నా. నేను చాలా క్లుప్తంగా చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఆ ఇంట్రడక్షన్ కానీ ముగింపు ఇవన్నీ ఒక పద్ధతిలో కాదు, జస్ట్ మీకు 2 పాయింట్లు తెలియజేస్తా ఉన్నాను. మొదటిది ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను చదువుకున్నాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ భయపడకము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే కూర్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించవచ్చు. అబ్రహాము భయపడుతూ ఉన్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము భయపడ్డాడు అని రాయబడ్డా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా భయపడకుము అని అంటున్నాడు. అంటే ఎప్పుడైనా కూడా మన పిల్లలు భయపడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? భయపడొద్దు అని చెబుతాం కదా. అలాగే వాళ్ళు భయం చూసి, డాడీ నా భయం వేస్తుందని అది చెప్పక్కర్లా. చెప్పమునిపే వాళ్ళ యొక్క భయాన్ని మనం గమనించి మనం ఏం చేస్తాం? వాళ్ళని అంటాం, నువ్వు భయపడొద్దు, నేను ఉన్నాను కదా అని ధైర్యాన్ని ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా అబ్రహాము భయపడుతున్నాడు. భయపడటానికి కారణం ఏంటి అని మనం చూస్తే, ఈ 14వ అధ్యాయంలో జరిగిన ఒక సిచ్యువేషను అయ్యుండొచ్చేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సంఘటన అంటే, లోతుని సొదొమ గొమొర్రాలో ఉండగా ఆ సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా 5 రోజులు దాడి చేసి వారిని తీసుకెళ్లేటప్పుడు ఆ గుంపులో ఆ సొదొమ గొమొర్రా ప్రజలతో పాటు లోతు కుటుంబం కూడా ఉన్నది. లోతు కలిగినవన్నీ కూడా వారి శత్రువులు తీసుకొని వెళ్తూ ఉంటే, అప్పుడు ఆ సంగతి అబ్రాహాము తెలిసి వెళ్ళి యుద్ధం చేయటం, తన సహోదరుడు కుమారుని మరి ఆయన రక్షించి తెచ్చుకోవటం మనం చూస్తామన్నమాట. అయితే మరి యుద్ధం అయిపోయింది. యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి తన లోతు కుటుంబాన్ని రక్షించుకొని తీసుకొచ్చుకున్నాడు కదా, అయిపోయింది కదా. కానీ మరి ఎందుకు భయం వేస్తుంది అని అంటే, ఆ యుద్ధ వాతావరణ పరిస్థితులు తన మనస్సుని బహుశా బలహీనపరుస్తున్నాయేమో. మరి లోతుకి ఇలా జరిగింది, రేపు దినాన మనం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం కనుక మనకు కూడా ఇలాగా జరగది అని అనుకోవాల్సిన పరిస్థితే కదా. నాకు కూడా ఇలాగే జరిగిద్దేమో అనే ఆ భయం, ఆ ఆలోచన అతని భయానికి గురి చేసి ఉండవచ్చు. ఎందుకంటే మనం ఒక్కోసారి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే దాని గురించి అధికంగా ఆలోచించి భయపడుతూ ఉంటాం. ఇప్పుడు కరోనా టైంలో కరోనా రాకమునిపై భయపడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కరోనా ఎక్కడొస్తుందో, నేను ఎక్కడ చచ్చిపోతానో అని భయపడిన వాళ్ళు ఉన్నారు. కరోనా రాగానే అయ్యో నాకు కరోనా వచ్చింది అని వారు భయంతోనే చనిపోయిన వారు కూడా ఉన్నారు. మనం ముందుగా భయపడతాం. ఎక్కడో శబ్దం వినపడితే మనం ఇక్కడే భయపడతాం. లేకపోతే ఇదిగో తుఫాన్ రాబోతుంది అని అంటే మనం ముందే భయం వేస్తూ ఉంటుంది. ఇదిగో పలానా తెగులు వస్తుంది అంటే మనం ముందుగానే భయపడతా ఉంటాం. ఎందుకంటే మానవులు మనం బలహీనులమై ఉన్నాం.
మన పరిస్థితులు చూస్తున్నప్పుడు, పరిస్థితుల గురించి వింటున్నప్పుడు, సమాజంలో జరుగుతున్నవి వింటున్నప్పుడు, మన ప్రక్కన ఏదన్నా జరిగినప్పుడు, ఆ ప్రక్కన ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకు భయం వేస్తూ ఉంటుంది. అబ్రహాము కూడా బహుశా అలాంటి పరిస్థితులు బట్టి అతడు భయపడుతున్నాడేమో. భయపడుతున్న సమయంలో దేవుని వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చినట్లుగా వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడు ఏ పరిస్థితులైతే నిన్ను భయపెడుతూ ఉన్నాయో ఆ భయపడే సమయంలో వాక్యము నిన్ను ధైర్యపరిచేదై ఉన్నది, వాక్యము నిన్ను బలపరిచేదై ఉన్నది. అందుకనే ఇక్కడ వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి ఆ వాక్యము అబ్రహాముతో మాట్లాడుతున్నది. నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను కదా, నేను కదా నీ కేడేమో. కేడేమంటే నీకు అడ్డుగా నేనున్నా, నీకు నాకు మధ్య ఇదిగో నీ భయానికి, నిన్ను భయపెడితే, నిన్ను బలహీనపరిచే, నిన్ను సమస్య గురి చేసే ఆ యొక్క సమస్యకి నీకు మధ్య నేనున్నాను కదా అని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఏ పరిస్థితులు బట్టి భయపడుతున్నావో ఆ భయపడుతున్న పరిస్థితులు నిన్ను నీ మనసుని ఆందోళనకు గురి చేసినప్పుడు నువ్వు పరిశుద్ధమైన వాక్యాన్ని చదువు. ఈ వాక్యాన్ని చదివినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు నిన్ను బలపరుస్తాడు. వాక్యమైన దేవుడు నీ దగ్గరికి వస్తాడు. వాక్యమైన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. వాక్యమైన దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితి వైపు నడిపిస్తాడు. నీ పిరికితనాన్ని కొట్టివేస్తాడు. నీ బాధ నుండి ఆయన నిన్ను విమోచిస్తాడు. కనుక అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు మన కూడా ధైర్యపరచగలడు. అబ్రహామును బలపరిచిన దేవుడు మన బలపరుస్తాడు. అబ్రహాము దగ్గరికి వచ్చిన వాక్యముగా వచ్చిన దేవుడు నీ దగ్గరికి కూడా వచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక మొట్టమొదట భయపడుతున్న పరిస్థితులలో వాక్యమును చదివే వారంగా మనం ఉంటే ఆ వాక్యం మనల్ని ధైర్యంతో నింపింది అని ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవ సందర్భాన్ని కూడా చదువుకొని మనం ముందు కొనసాగుదాం. నిర్గమాకాండములో 14వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట చదువుదాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి అని వ్రాయబడింది. ఇక్కడ ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంట, మిక్కిలిగా భయపడుతున్నారు. వాళ్ళు చాలా భయం ఉంది, మామూలు భయం కాదు, అధికమైన భయం ఉంది వాళ్ళకి. ఎందుకు అధికమైన భయం ఉంది అని అంటే మనం ఒక సామెత వాడతాం. ఏంటంటే ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అని అంటాం. అంటే ముందు ఒక సమస్య ఉంది, వెనక ఒక సమస్య ఉంది. ఈ రెండిట్ల మధ్యలో మనం ఉన్నాం. మరి మన ఎటు తప్పుకోవాలా అర్థం కాని పరిస్థితి. ఈ ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు వెనక చూస్తే ఫరోతో పాటు ఆయన సైన్యం వీళ్ళని తరుముతూ ఉన్నారు. ఆ ఫరో వస్తూ ఉన్నాడు, దగ్గరకు వస్తూ ఉన్నాడు. వాళ్ళు దగ్గరకు వస్తున్న కొద్దిగా వీళ్ళ భయం అధికమైపోతుంది. మళ్ళా ఫరో వచ్చి మనల్ని ఇబ్బంది గురి చేస్తాడు, మనల్ని వెట్టి చాకరీ చేయడానికి లాక్కెళ్ళిపోతాడు, మళ్ళీ మనం బానిసలంగా ఉండాల్సిందే. మరి రకరకాలైనటువంటి ఆలోచనలతో వారు భయపడతా ఉన్నారు. అలాగని ముందుకెళ్దామని చూస్తే ముందు ఎర్ర సముద్రం అనేది ఉన్నది. ఆ సముద్రాన్ని వారు దాటలేరు. వారు మనుషులు కనుక వారు దాటలేని పరిస్థితి. కనుక ఎదురుకెళ్దామంటే ఆ సముద్రంలో మునిగిపోవాలి. ఆ సముద్రాన్ని దాటి మనం వెళ్ళలేము. ఎంత దూరం అని ఎదగలుగుతాం? కనుక ఎదుట సముద్రం ఉంది, వెనకమాల శత్రువుల యొక్క తరుముట్ట కనపడతా ఉంది. ఈ రెండిట్ల మధ్యలో ఇశ్రాయేలీలు ఉన్నారు. అందుకనే వారు అధికంగా భయపడుతూ ఉన్నారు. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఇంట్లో సమస్యలు ఉంటాయి, అలాగే సమాజంలో ఉన్న సమస్యలు కూడా దాడి చేస్తాయి. ఒకసారి భార్య నుండి సమస్య వస్తుంది, ఒక్కోసారి పిల్లల నుండి సమస్య, ఒక్కోసారి భర్త నుండి సమస్య, ఒక్కోసారి భార్య పిల్లల నుండి సమస్య, అలాగే ఒక్కోసారి తల్లిదండ్రుల నుండి పిల్లలకి సమస్య, ఒక్కోసారి బయట ఉన్న వారి ద్వారాగా అనే సమస్య. ఇలాగే ఏదో ఒక సమస్యలు అనేవి ఎవరికి ఏ సమయంలో ఎలాగా ఏ రీతిగా వస్తాయి అనేది తెలియదు. కానీ మన యొక్క జీవితంలో సమస్యలు అనేవి దాడి చేస్తూ ఉంటాయి. సమాజంలో నుండి దాడి చేయొచ్చు, అలాగే కుటుంబంలో నుండి సమస్యలు దాడి చేయొచ్చు. మరి ఇలాగా బయట నుండి వచ్చే సమస్యలే కాదు అనుకుంటే, రెండోది మన యొక్క శరీరమే మన మీద దాడి చేయొచ్చు.
మన శరీరం అనారోగ్యానికి గురై ఆ రోగంతో మనం కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితులు మన ఎందుకు వచ్చినాయి, ఇటు ఈ శరీర బాధ నుండే నేను బయటికి రావాలా, ఈ సమస్యనే నేను జయించాలా అంటే ముందు వెనుక కూడా మన సమస్య వలయంలో ఉంటాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నువ్వు సాగిపో అన్నాడు. సాగిపో అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ నేను నీకు ఏది ఆజ్ఞాపించానో, నేను ఏది నీకు చెప్పానో అది నువ్వు చెయ్యి. అంటే నువ్వు ఆగొద్దు, నువ్వు ముందుకు నీ విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగు. నువ్వు ప్రార్థన ద్వారా నీ విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగు. దేవుని సంగమా, మొట్టమొదట మనం మన జీవితంలో భయం కలిగినప్పుడు వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యం మన ధైర్యపరిచింది, వాక్యం మన దగ్గరికి వచ్చింది. రెండవదిగా మనం భయపడుతున్న పరిస్థితులు, అధికమైన భయం కలిగినప్పుడు ఆ వాక్యం మనలో విశ్వాసాన్ని కలగజేసింది. ఆ విశ్వాసము మనం ప్రార్థించే వారంగా మన జీవితాలు మార్చింది. ఆ విశ్వాస ప్రార్థన ద్వారా ముందు సమస్య ఉన్నా వెనుక సమస్య ఉన్నా మనం దాన్ని అధిగమించి మన ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని సాగిపోండి విశ్వాసంతో అని చెప్పగానే వారు విశ్వాసంతో సాగిపోయినప్పుడు ప్రార్థన పూర్వకంగా సముద్రం 2 పాయలుగా దేవుడు చీల్చాడు. అలాగే వెనకాల ఉన్న శత్రువులకి వారికి మధ్య దేవుడు ఒక మసక చీకటిని, అంధకారాన్ని, ఆ చీకటి మేఘాన్ని కలగజేశాడు. వారు అది దాటి వీళ్ళ దగ్గరికి రాలేకపోతున్నారు. వీళ్ళు చూస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడితే ఆరిన పొడి నేల మీద సముద్రంలో పడి నడిచి వారు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో భయపడుతున్నావా, వాక్యాన్ని చదువు. అలాగే మిక్కిలి భయం కలిగి ఉన్నావా, ఇదిగో ప్రార్థనలో విశ్వాసంతో సాగు. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను వర్తిల చేస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు వింటున్న మా బిడ్డలు వాక్యాన్ని చదివి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యమై ఉన్న నీవు వారితో ఉండి వారిని నడిపించమని, అలాగే వారి విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించి వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసి, అయ్యా ఇదిగో నీ యొక్క ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించి మీ రాకడికి బిడ్డలను ఆయత్తపరిచి మహిమా ప్రభావాలు పొందుకోమని విశ్వాసంతో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, ఆయన మహిమరాజ్యము చేరు పర్యంతము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారికి, విదేశాల్లో ఉన్న బిడ్డలకి సదా తోడైండి దీవించనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరి వందనాలు. మే గాడ్ బ్లెస్.